హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ తందూరీ చికెన్ను ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 500 గ్రామ్స్ చికెన్ని తీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద లెగ్ పీసెస్ని తీసుకోవాలి. దీనిని కత్తితో కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మసాలాలంతా చికెన్కి బాగా పట్టి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, కొద్దిగా ఉప్పు, హాఫ్ లెమన్ని పిండుకోవాలి. ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా చేతితో రబ్ చేస్తూ చికెన్కి బాగా పట్టించాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు చికెన్ని బాగా రబ్ చేస్తూ ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేలాగా చికెన్ని ఇలా పట్టించాలి. ఇలా రెడీ చేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్ల గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ తందూరీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ కసూరి మేతిని ఇలా చేత్తో క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ లెమన్ని కూడా పిండుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఈ మసాలాని బాగా చేత్తో అప్లై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా పట్టించి ఒక 2-3 గంటల పాటు పెట్టుకుంటే చికెన్కి బాగా పడుతుంది. లేదంటే మీకు టైం ఉంటే ముందు రోజే కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఇంకా టేస్టీగా వస్తుంది. నేను ముందు రోజు నైటే కలిపి పెట్టుకున్నాను. ఇది ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా ప్యాన్లో స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ని పెట్టి లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇంకో వైపుకు తిప్పి దీనిపైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టి చికెన్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు చికెన్ కుక్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం పుల్కాలు చేసుకునే స్టాండ్ పెట్టుకొని దానిపైన చికెన్ పీస్ని పెట్టి బటర్ని అప్లై చేసుకుంటూ 2 సైడ్ల లో ఫ్లేమ్లో కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి దాన్ని పైకి పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చికెన్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి అచ్చు రెస్టారెంట్లో లాగే తయారవుతుంది. బటర్ అప్లై చేయటం వల్ల మంట చాలా పెద్దదిగా వస్తుంది. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తందూరీ చికెన్ రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్